హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనము ఎంజీఐటీ వాళ్ళు కూడా స్పాట్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంజీఐటీ వాళ్ళు కైండ్ అటెన్షన్ ఆఫ్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి అదేవిధంగా రిగార్డింగ్ ద కేటగిరీ ఏ అండ్ కేటగిరీ, మన కేటగిరీ ఏ కింద స్పాట్ అడ్మిషన్స్ అయితే కేటగిరీ ఏ, కేటగిరీ అంటే ఎంసెట్ కింద, కేటగిరీ బి అంటే మరి ఎంసెట్ కాకుండా మనీతో ఉంటుంది. కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి ఈ విధంగా మరి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద క్యాండిడేట్ హూ ఆర్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ ఎంజీఐటీ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ స్పాట్ అడ్మిషన్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అండర్ కన్వీనర్ కోట ఏ విల్ బీ కండక్టెడ్ ఆన్ 30th August అట్ ఎంజీఐటీ క్యాంపస్. సేమ్ సిబిఐటీ ఏదైతే అదే టైంలో మరి కండక్ట్ చేస్తారు. మీరు సిబిఐటీకి అప్లై చేయొచ్చు, అదేవిధంగా ఎంజీఐటీకి కూడా అప్లై చేయొచ్చు. అది మీ విధంగా మీ ఇష్టం, అది మీ ఎవరి లైక్ అన్నమాట. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు స్పాట్ అడ్మిషన్స్ ఫర్ కేటగిరీ బి లెఫ్ట్ ఓవర్ సీట్స్ హెల్డ్ ఇన్ 29 అట్ ది ఎంజీఐటీ క్యాంపస్ కోకాపేట. ఇది కేటగిరీ బి మనకు అవసరం లేదు. ఇక కేటగిరీ ఏ చూడండి. కేటగిరీ దీనివల్ల ఏంటంటే మనకి కన్వీనర్ కోటా కింద వస్తాం మనం. కన్వీనర్ ఫీజు ఎంత ఉంటాయో అంత మనం పే చేయాల్సి ఉంది. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి స్పాట్ అడ్మిషన్ కన్వీనర్ కోటా కింద ఎన్ని సీట్లు ఉన్నాయో మనం చూద్దాం. ఇక్కడ మనం కన్వీనర్ కోటా కింద చూస్తే ఫస్ట్ ఇయర్ బీటెక్ కన్వీనర్ కోటా ఉంది. ఇక్కడ వెన్యూ ఎంజీఐటీ ఆడిటోరియం ఉంది. రేపు మనకి 30వ తారీఖు ఫ్రైడే సేమ్ ఉంది. ఇది మీరు చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, సార్ ఇది మరి ర్యాంక్ ఏ ర్యాంక్ ఎక్కడ వస్తుంది? ఇదేమి లేదమ్మా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతా అంతే. ఫస్ట్ ఎవరైతే వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ వాళ్ళకే సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. సపోజ్ నేను తర్వాత వచ్చాను, నా ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చిందంటే కుదరదు. ఎవరైతే ఫస్ట్ వెళ్తారో, సపోజ్ ఒక 10 members వెళ్ళారనుకో, ఈ 10 members తర్వాత 10 members అప్లై చేసుకుంటారు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ 10 membersలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ముందు ర్యాంక్ వాళ్ళకి ముందు ఇస్తారు, తర్వాత ర్యాంక్ వాళ్ళకి తర్వాత ఇస్తారు. ఇంకా అదే రోజు 30th తర్వాత ఏం చేస్తారు, మిగిలిపోయిన సీట్లు ఉంటే వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి అమ్ముకోవటం జరుగుతుంది. మీరు ఈ విధంగా సీట్స్ అయితే మరి సివిల్ 16 ఉన్నాయి, త్రిబుల్ 10 ఉన్నాయి, మెకానికల్ 6 ఉన్నాయి, మరి మెటలర్జికల్ ఇది అదే మెకానికల్ కమ్ ఏదో సబ్జెక్ట్ ఉంది, జస్ట్ 7 ఉంది, మెటలర్జికల్ 12 ఉన్నాయి. ఆల్ ద ఇంట్రెస్టెడ్ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ హూ ఆర్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఎనీ అదర్. ఎవరైతే అడ్మిషన్ అయితే ఎక్కడ తీసుకుని ఉండకూడదు. ఇది ప్రతిసారి ఇప్పుడు 100 సార్లు చెప్పా. ఇన్స్టిట్యూట్ ఇన్ పర్సన్ అలాంగ్ విత్ పేరెంట్ కూడా రావాలమ్మా. స్టూడెంట్ కమ్ పేరెంట్స్ కలిపి రావాలి ఇన్స్టిట్యూట్కి. మరి 30వ తారీఖుని 9:30 నుంచి 11 మధ్య లోపల మనం క్యాంపస్లో ఉండాలి. మార్నింగ్ అయితే వెళ్ళిపోండి, అందరు కొంచెం ముందే వెళ్ళిపోండి. అంత మార్నింగే వెళ్ళటానికి 9 కల్లా మరి యూ షుడ్ బి ఇన్నో క్యాంపస్లో ఉండేటట్టు చూసుకోండి. మేము 9:30, 11కి వెళ్ళాము, 12కి వెళ్ళాము, అవన్నీ మీరు కథలు చెప్పమాకండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు 9కి వెళ్ళిపోయింది. 9కి మార్నింగ్ టిఫిన్ చేసేసి 7 కల్లా మీరు స్టార్ట్ అయితే 9 కల్లా యూ విల్ బీ ఇన్ ద క్యాంపస్లో ఉంటారు. ఎందుకంటే మనకు సీట్ ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే సివిల్, త్రిబుల్, మెకానికల్, మెటలర్జీ కావాలనుకున్నారో ఎంజీఐటీలో ఫీజు వచ్చి 1,60,000, మిస్లీనియస్ ఫీజు 8,500, టోటల్గా 1,65,500 ఉండటం జరుగుతుంది. చెక్స్ యూపీఏ, మీరు క్యాష్ అయినా తీసుకెళ్ళచ్చు. అది ఆన్లైన్ పేమెంట్స్ నాట్ యాక్సెప్టెడ్. క్యాష్ అన్న తీసుకోవాలా, డీడీ అన్న తీసుకోవాలా, ఏదర్ క్యాష్ ఆర్ డీడీ. వీళ్ళు ఇక్కడ డీడీ ఇవ్వటం జరిగింది. ట్యూషన్ ఫీజు డీడీ తీసుకోండి, మరి వాళ్ళ ఇష్టం. మీకు సీట్ రావటం ఇంపార్టెంట్. క్యాష్ అయితే పట్టుకెళ్ళండి. ఇంత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, ఎస్ఎస్సి మేము, ఇంటర్మీడియట్ స్టడీ అన్నిటికీ సేమ్. క్యాస్ట్ అప్లికబుల్, రెసిడెన్స్ అప్లికబుల్. ప్రాసెసింగ్ ఫీజు 1,300 అయితే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, మరి అదేవిధంగా 2,100 నాట్ క్వాలిఫై వాళ్ళకి. మీరు ఇది ప్రతి ఒక్కరు ఈ ఎంజీఐటీ కావాల్సిన వాళ్ళు మీరు వెళ్ళొచ్చు. మీకు తక్కువ రేటుకే రావచ్చు. మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మరి ఎంసెట్ కొంతమంది కామెంట్స్లో నేను తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర వాడు తెలంగాణ ఎంసెట్ రాశాను నాకు ఇస్తారంటే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంసెట్ రాశారు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇయర్ ఆన్వర్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈరోజు ఎంసెట్ రాశారు కాబట్టి, ఎంసెట్ ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. మరి ఎంసెట్ కన్వీనర్ అయితే అదర్ స్టేట్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో ఒక మరి ట్రై చేయండి. ట్రై చేయటంలో మన తప్పేం లేదు కదా, తప్పేం లేదు. మరి ఇది స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రేపు మరి 30వ తారీఖున
మరి ప్రతి ఒక్కళ్ళు 9:30కి 11 అంటే 10 మీరు 7 o'clock స్టార్ట్ అవుంది. 7 o'clock 7 AM స్టార్ట్ అయితే మరి దూరంలో ఉండేవాళ్ళు మీరు 9:30కి వెళ్తారు. 7:30 హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే 7:30, మరి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు అయితే మరి ముందే నైట్ వచ్చి, మరి వేరే డిస్టిక్ల్లో ఉండేవాళ్ళు అయితే నైట్ వచ్చి మీరు అదే మహబూబ్ నగర్ వచ్చి మార్నింగ్ 6కి బయలుదేరిన మహబూబ్ నగర్ వాళ్ళు కానీ, అదేవిధంగా నల్గొండలో కానీ, వరంగల్ మార్నింగ్ 6కి బయలుదేరి మీ కారులో కానీ మీరు సొంత వాహనాల్లో వచ్చేసి దీనికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. MGIT వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. MGIT వాళ్ళు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎవరిదో కాదు, సేమ్ CBIT వాళ్ళతో. CBIT సిస్టర్ కన్సర్న్, వీళ్ళిద్దరు బ్రదర్స్ సిస్టర్స్ లాగా కలిసి ఉంటారు. వీళ్ళ కాలేజీ సేమ్ CBIT కాలేజీ. 2 హాస్టల్స్ కంబైన్డ్గా ఉంటాయి. CBIT పిల్లలకి MGIT పిల్లలకి హాస్టల్ కామన్గా ఉంటుంది. బాయ్స్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉందని వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ప్రతి ఒక్కళ్ళు సివిల్ కావాల్సిన వాళ్ళు, త్రిబుల్ మెకానికల్ ఇవి కావాల్సిన వాళ్ళు పేరెంట్స్ అయితే రండి. పేరెంట్స్ స్టూడెంట్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మీరు మీ DD అయితే తీసుకోండి, 1,60,000 DD తీసుకోండి. మనీ అన్ని సర్టిఫికేట్లు తీసుకోండి. జిరాక్స్ అయితే 1 or 2 sets జిరాక్స్ తీసుకోండి. ప్రతిదానికి 2 sets అయితే జిరాక్స్ తీసుకోండి. 1 set అయితే మీరు ఒరిజినల్స్ అన్నీ తీసుకోండి. ఒరిజినల్స్ తీసుకుని మీకు సీట్ వచ్చింది అనుకో, మీ జిరాక్స్ తీసుకుని ఒరిజినల్స్ కూడా తీసేసుకుంటారు. మరి ఒరిజినల్ TC అన్నీ తీసేసుకుంటారు. అదేం లేదు. మేము అప్పుడు అందరూ కన్వీనర్ కోటా కింద అందరు ఎట్లయితే తీసుకున్నారో ఆ ప్రాసెస్ మీకు రాటిఫికేషన్ ఏదో జరుగుతుంది. అది వాళ్ళు చెప్తారు, అక్కడ ప్రాసెస్ ఏమన్నా ఉంటే చెప్తారు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరి నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. మరి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ రావడం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి స్పాట్ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ రేపు మరి నేను ఇవ్వటం జరుగుతుంది. అన్ని కాలేజీలకు ఇస్తాను. మీరు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. లేకపోతే ఇవాళ రేపు వచ్చే నోటిఫికేషన్లు మీరు మిస్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.